తెలంగాణలో బీజేపీ పని ఖేల్కతం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైంది. ఉప ఎన్నికలో అభ్యర్థి ప్రకటన నుంచి ప్రచారం వరకు అన్నిట్లో కమలదళం వెనుకబడింది. బైపోల్లో బీజేపీ ఎక్కడుందని సీఎం రేవంత్ విమర్శలు చేస్తే ఒక్క బీజేపీ నేత కిమ్మనలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ చేతికి ఊతకర్రగా బీజేపీ మారింది. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ చెట్టాపట్టాలు వేయగా ఆగర్భ శత్రువులకు బీజేపీ మరో భుజంగా నిలిచింది. తెలంగాణలో తన ఉనికిని కోల్పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అసలు రంగు బయటపడింది. బైపోల్లో గట్టిగా ప్రచారం నిర్వహించలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ తో కుస్తీ, తెలంగాణ మాత్రం దోస్తీ బయటపడింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. అందులో మెజారిటీ నేతలు ప్రచారం చేయలేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సరెండర్ అయిందని స్పష్టమవుతోంది. గతంలో హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఎన్నికల నిబంధన ఉల్లంఘన జరిగిందని కమలనాథులు గగ్గోలు పెట్టారు. పదుల సంఖ్యలో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కోట్లాది రూపాయల పంపిణీ చేస్తున్నారని నానా హంగామా చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం కిమ్మనలేదు. అధికార కాంగ్రెస్ విచ్చలవిడిగా వందల కోట్ల డబ్బులు, చీరలు, కుక్కర్లు పంపిణీ చేసినా ఏ ఒక్క బీజేపీ ఎంపీ నోరు విప్పలేదు. చివరకు బీజేవైఎం నేతల మీద కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు దాడులకు పాల్పడినా, పోలింగ్ బూతులలో దొంగ ఓట్లతో హోరెత్తించిన బీజేపీ నేతలెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జాతీయ పార్టీ బీజేపీ తీరు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఉప ఎన్నిక తెరపైకి వచ్చినప్పటి నుంచి తమకు సంబంధం లేదన్నట్లుగా రాష్ట్ర బీజేపీ వ్యవహరించింది. అభ్యర్థిని ప్రకటించడంలో అధిష్టానం సరిగా స్పందించలేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగినప్పటికీ బీజేపీ కిమ్మనలేదు. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తే తప్ప అభ్యర్థిని ప్రకటించలేదు. తెలంగాణలో బీజేపీ నేతలకు కొదవలేదు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలతో పాటు నగరానికి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఉన్నారు. జాతీయ స్థాయిలో బద్ధశత్రువైన కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పాటు 2 ఏళ్ల పాలనలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. ప్రచారం కోసం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేయగా 12 మంది జాతీయ నాయకులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామమాత్రంగా ప్రచారంలో పాల్గొని మమా అనిపించారు. ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కనిపించారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏదో వచ్చామా అన్నట్లు కానిచ్చేశారు. ఎంపీలు అరవింద్, సోయం బాపురావు, నగేష్ జూబ్లీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. 1% మినహా మిగిలిన నేతలంతా మెరుపులా మెరిసి వెళ్లారు. ఉప ఎన్నికలో బీజేపీ ఎక్కడుంది? డిపాజిట్ రాదని సీఎం రేవంత్ రెడ్డి వెటకారం చేసినా బీజేపీ నేతలు స్పందించలేదు. జూబ్లీహిల్స్ బైపోల్లో నేతల ప్రచార తీరు, స్పందనపై కింది స్థాయి కేడర్ తీవ్ర నిరాశకు గురై బీఆర్ఎస్ గూటికి చేరారు. బీహార్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ యుద్ధం చేసింది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ మీద ఈగ వారనీయకుండా తెలంగాణ బీజేపీ సర్వశక్తిలో ఒడ్డిందనే విమర్శలు వచ్చాయి. ఆగర్భ శత్రువు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే ఆ 2 పార్టీలు జోడీ కట్టి ప్రచారం చేస్తుంటే ఆ జోడీతో బీజేపీ చట్టాపట్టాలేసుకుందనే ఆరోపణలుచ్చాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతి ఎండగట్టాల్సింది పోయి బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మహిళను మరిచి ఆమె కుటుంబం, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారు. అందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి బండి వ్యాఖ్యల్ని ప్రస్తావించారంటే 2 పార్టీల మధ్య అవగాహన ఏంటో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా బాధితుల పక్షాన బీఆర్ఎస్ గళం విప్పింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ బదులివ్వాలి. బాధితుల పక్షాన నిలబడాల్సిన బీజేపీ అది చేయలేదు. బాధితుల కన్నిటిని డ్రామాగా బండి సంజయ్ అభివర్ణించారు. కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపీనాథ్ కన్నీళ్లను అపహాస్యం చేశారు. 2 పార్టీలు మహిళ బాధితుల కన్నీళ్లను ఒకే రీతిన కృత్రిమ ఏడుపులుగా ఎద్దేవా చేయడం వాటి మధ్య బంధాన్ని ఎత్తి చూపేలా ఉందని స్పష్టమవుతోంది.